నెల్లూరు నగరంలోని స్థానిక 17వ డివిజన్ నందు గల వడ్డీపాలెం గవర్నమెంట్ కాలనీ నందు స్థానిక 17వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఊటుకూరు దత్తాత్రేయ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనలతో డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకుని తన దృష్టికి తీసుకురావాలని సూచించడంతో గవర్నమెంట్ కాలనీ నందు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు తమకు రహదారి లేదని, మురుగునీరు వెళ్ళు కాలువలు లేవని తెలియజేశారు. అలాగే కాలనీలోని సమస్యలను గుర్తించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సమస్యల పట్ల రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఏర్పాట్లు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. గిరన్న గిరన్న ఈ వానాకాల సీజన్లో ఏదన్నా ఏరియాల్లో మన వార్డుల్లో ఏదన్నా ఏరియాల్లో సమస్యలు ఉంటే పోయి జనాల్ని కలిసి తెలుసుకొని వాటికి ఏదన్నా పరిష్కారం ఉంటే చేయండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల మేరకు మా శ్రీధరన్న గిరన్న ఇచ్చిన ఆదేశాల మేరకు మాకు కొత్తగా లాస్ట్ గవర్నమెంట్లో ఇచ్చిన గవర్నమెంట్ కాలనీ ఈ కాలనీలో ప్రతి పట్ట మా శ్రీధరన్న గిరన్న చేతి మీదుగానే ఇచ్చారు. ఇక్కడ ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఈ స్థలాలు ఇప్పించింది శ్రీధరన్న గిరన్న. ఇది సిటీకి చాలా దగ్గరగా ఉండటం వల్ల అతి తొందరగా డెవలప్ అయింది ఈ లేఅవుట్. నెల్లూరు జిల్లా మొత్తంలో గవర్నమెంట్ ఇచ్చిన కాలనీలో అతి ఫాస్ట్గా అతి బాగా డెవలప్ అయిన లేఅవుట్ ఇది. దీనికి ఈ వానాకాలంలో కొంచెం రోడ్లు మరియు డ్రైన్స్ ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది. ఈ సమస్యను తెలుసుకొని మా శ్రీధర్ అన్న ఒకసారి కమిషనర్కి ఇంటిమేషన్ ఇవ్వమని చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు ఒకసారి వచ్చి జనాలతో కూడా కనుక్కున్నాము. వాళ్ళ సమస్యలు కూడా వాళ్ళు ఏదన్నా ఉంటే చెప్తారు. దీనికి అతి తొందరలో పరిష్కారం మేము చూపిస్తామని మా ఎమ్మెల్యే ఎప్పుడు 24 గంటలు జనాలకి ఏం కావాలో పని చేసేదానికి పనులు ఎత్తుక్కోరండి అని మమ్మల్ని ప్రెషర్ పెడుతుంటారు. ఆ కార్యక్రమం పైనే వచ్చాము. మా లోకల్ వాళ్ళు ఇక్కడ ఏదన్నా సమస్యలు ఉంటే చెప్తారు. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసులు. గత 2 సంవత్సరాలుగా ఇక్కడ ఇల్లు కట్టుకొని గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకొని 2 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాము. మాకు ఇక్కడ తీవ్రంగా రోడ్ల సమస్య అధికంగా ఉంది. చిన్న వర్షాలకు కూడా ఇక్కడ రోడ్లలో నీళ్లు నిలబడుతున్నాయి. మాకు రోడ్లు వసతి లేదు, డ్రైనేజీ వసతి లేదు. దయచేసి ఈ మన శ్రీధరన్న గారు గిరన్న గారు దయించి మాకు ఇక్కడ రోడ్లు ఏదన్నా వసతి టెంపరీగా ఏదన్నా వసతి కల్పించాల్సిందిగా మేము చూస్తున్నాము, కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. అన్న శ్రీధరాన్ని పంపించాడు పరిస్థితులు చూసేసి రమ్మని. మనం అతి తొందరలో శ్రీధరన్న గిరన్న దృష్టికి తీసుకోపోయి అతి తొందరలో ఇక్కడ రోడ్లు కాలువలు అన్నీ వేసుకుంటాము. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, మనకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని చూసేదానికే మా శ్రీధరన్న నన్ను పంపించాడు. వార్డు అధ్యక్షుడిగా నేను వచ్చాను. మనం అతి తొందరలో ఈ సమస్యలన్నీ కూడా కమిషనర్ గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోపోయి అతి తొందరలో మనం రోడ్డు కాలువలు ఇక్కడ మాకు ఈ సమస్యను పరిష్కరిస్తే మేము గవర్నమెంట్కి రుణపడి ఉంటాము. శ్రీధరన్నకి రుణపడి ఉంటాం. తెలుగుదేశం గవర్నమెంట్ అంటేనే అభివృద్ధి. 90% కార్యకర్తలు కానీ ఓటర్స్ కానీ ఇక్కడ టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలే, టీడీపీకి ఓటర్సే ఇక్కడ ఉండేది 90%. అందరికీ మన కార్యకర్తలు ఎవరిని కూడా ఇబ్బందుల్లో ఉండేము. అతి తొందరలో మనకి ఇక్కడ మన ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. చాలా దగ్గర మీరు చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ మధ్యకాలం చూస్తున్నాం. మీరు చాలా బాగా చేస్తున్నారు. దయించి మా పట్ల కూడా కొంచెం రోడ్లు డ్రైనేజీలు దయించగలరని మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాం.